నమస్కారం సిటీ తెలంగాణ వార్తలకి స్వాగతం। నా పేరు వియాల్। ముందుగా హెడ్లైన్స్। మైనర్ బాలిక అత్యాచారం హత్యపై నిరసన వెల్లువ, నిందితుని కఠినంగా శిక్షించాలని ప్రజా సంఘాలు ఎంఐఎం పార్టీ డిమాండ్। కొమరంభీం జిల్లా తిరణిలో కలెక్టర్ ఆకస్మిక పర్యటన, అభివృద్ధి పనులను పరిశీలించిన సందీప్ కుమార్ ఝా। మైనర్ బాలిక అత్యాచారం హత్యపై కాంగ్రెస్ నిరసన ఆందోళన, టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మహిళలపై దాడులు పెరిగిపోయాయన్న రాష్ట్ర అధ్యక్షురాలు నేరెళ్ల శారద। గొల్లకుర్మల అభివృద్ధికి ప్రభుత్వం కృషి, సీఎం కేసీఆర్ యాదవుల కోసం మరిన్ని పథకాలు తీసుకువస్తున్నారన్న నర్సాపూర్ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి। హైదరాబాద్లోని మొయినాబాద్లో ఇటీవల 14 సంవత్సరాల బాలికను అత్యాచారం చేసి కిరాతకంగా హత్య చేసిన టీఆర్ఎస్ నాయకుడి మధు యాదవ్ను ఉరితీయాలని డిమాండ్ చేస్తూ ఎంఐఎం ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలో కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ నిర్వహించారు। పార్టీ కార్యాలయం నుండి ప్రారంభమైన శాంతి ర్యాలీ ఐబీ చౌరస్తాలోని రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు జరిగింది। ఈ సందర్భంగా ఎంఐఎం అధ్యక్షుడు మహమ్మద్ షకీర్ అహ్మద్ మాట్లాడుతూ గత 4 రోజుల క్రితం తన ఇంట్లో పనిచేసే అభం శుభం తెలియని బాలికను మధు యాదవ్ అనే టీఆర్ఎస్ నాయకుడు చిన్నారిని అత్యాచారం చేసి కిరాతకంగా హత్య చేశాడని తెలిపారు। వెంటనే నిందితుడిని ఉరితీయాలని, చిన్నారి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి సయ్యద్ అఫన్, నదీం, సమీర్, యాకూబ్ ఖాన్, సోహెల్ తదితరులు పాల్గొన్నారు। अस्सलामुअलैकुम। सदर आदिलाबाद जनाब फारूक अहमद साहब की हिदायत पर सदर मंचिराल ने जनाब शाकिर अहमद साहब ने आज जो हाल ही में मोइनाबाद में मधु यादव जो टीआरएस का शख्स है, वो एक 15 साल नाबालिग बच्ची का रेप कर बलात्कार कर गए, वो बच्ची का जान लिया है। आज हमारा मुतालबा यही है कि केसीआर साहब जैसा कि दिशा केस में दिशा को इंसाफ मिला है, उसी तरीक़े से हया बेगम को भी इंसाफ मिलना चाहिए। तेलंगाना में ऐसे रेपिस्ट को कोई जगह नहीं है। इन लोगों की सज़ा, इन लोग जो भी रेपिस्ट है, इन लोग को एनकाउंटर करके इन लोग जान लेना चाहिए। इतने दिन हो रहा बच्ची का बलात्कार हो गए, लेकिन आज तक भी टीआरएस गवर्नमेंट उस शख्स को अपनी पार्टी से निकाल नहीं दिया और ना ही उनके खिलाफ कोई कार्रवाई चल रही। हम तेलंगाना पुलिस से यही गुजारिश कर रहे हैं कि रेपिस्ट जो भी हो, जिसी भी पार्टी से, कोई भी मजहब से ताल्लुक़ हो, रेपिस्ट होता है, रेपिस्ट का कोई मजहब नहीं होता है। आज हमारा मुतालबा यही है जनाब केसीआर साहब से, जनाब महमूद अली साहब से, कि रेपिस्ट कोई भी पार्टी से ताल्लुक़ रखता हो, लेकिन रेपिस्ट तो रेपिस्ट होता है। आज इतने दिन हो रहा है बच्ची का रेप हो गए, लेकिन आज तक रेपिस्ट को कोई सज़ा नहीं मिली। हम आज मुतालबा यही कर रहे हैं कि जल्द से जल्द उसको सज़ा मिलना चाहिए, उसको एनकाउंटर कर देना चाहिए। हया बेगम जो 15 साल की नाबालिग बच्ची है, जो मधु यादव जो टीआरएस का लीडर है, उसके घर में काम करती है, उस लीडर ने वो बच्ची से बलात्कार, घर पर जाकर बच्ची का बलात्कार किया है। जब बच्ची ने उसका एहतजाज किया तो बच्ची का गला घोट कर जान ले लिए। बच्ची के घर वालों ने राजेंद्र नगर पीएस में जाकर कंप्लेंट किया है, लेकिन आज तक उसके ऊपर ना कोई अरेस्ट किया गया है, ना ही कोई उसके खिलाफ कार्रवाई की गई। हम यही मुतालबा कर रहे हैं कि उसको जल्द से जल्द अरेस्ट करके उसके ऊपर सख्त से सख्त कार्रवाई करके उसकी सज़ा मौत सुनाई जाए, या फास्ट ट्रैक कोर्ट में डालकर उसके खिलाफ जो भी मुकदमा चल रहा उसके खिलाफ उसको सज़ा मिलना चाहिए। ప్రజలకు మౌలిక సదుపాయాలను కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎమ్మెల్యే దివాకర్ రావు అన్నారు। నస్పూర్ మున్సిపాలిటీ 9వ వార్డు శ్రీరాంపూర్ వాటర్ ట్యాంక్ ఏరియాలో వోల్టేజ్ సమస్య పరిష్కారానికి ఏర్పాటు చేసిన 63 kV ట్రాన్స్ఫార్మర్ను ఎమ్మెల్యే దివాకర్ రావు నస్పూర్ చైర్మన్ ఇసంపల్లి ప్రభాకర్తో కలిసి ప్రారంభించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొట్టమొదటిసారిగా వాటర్ ట్యాంక్ ఏరియాలో ఇంటింటికి మిషన్ భగీరథ పథకం ద్వారా 500 కుటుంబాలకు తాగునీరు అందించిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పారు। ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుతో ఈ ప్రాంతంలో
వోల్టేజ్ సమస్య పోతుందన్నారు. ఈ కాలనీలో 100% సిమెంట్ రోడ్లు, మురికి కాలువలు నిర్మించామన్నారు. మిగిలి ఉన్న పనులను పూర్తి చేస్తామన్నారు. సింగరేణి స్థలంలో నివాసం ఉంటున్న వారికి పట్టాలు కల్పించడానికి ప్రభుత్వానికి నామినల్ ఫీజు కింద చెల్లించాల్సిన మొత్తాలకు డిమాండ్ నోటీసులు ప్రతి ఇంటికి అందించడం జరుగుతుందని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్కి ఎన్ని కష్టాలున్నా, ఇబ్బందులున్నా ప్రజలకు, రైతులకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ తోట శ్రీనివాస్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వంగ తిరుపతి, కౌన్సిలర్లు పంబాల గంగ ఎర్రయ్య, బెడికి లక్ష్మీ సమ్మయ్య, బండి పద్మ, జబిన్ హైమద్, కోఆప్షన్ సభ్యులు నాజర్, కాసిం, నస్పూర్ శానిటరీ ఇన్స్పెక్టర్ సాయి కుమార్, నాయకులు జక్కుల రాజేశం, కమలాకర్ రావు, తోకల సురేష్ తదితరులు పాల్గొన్నారు. కరెంటు లో వోల్టేజ్ ఉన్న సందర్భంలో మున్సిపల్ చైర్మన్ గారు మరి ఈ ప్రాంతం లో వోల్టేజ్ ఉంది, ఒక ట్రాన్స్ఫార్మర్ చేస్తే మంచిగా లో వోల్టేజ్ ఉండే అవకాశం ఉంటుంది, మాటికి కరెంటు డిస్టర్బ్ అవుతున్న మాట చెప్పడం జరిగింది. ఇక్కడ 63 kV ఇలా ట్రాన్స్ఫార్మర్ ఇక్కడ మరి ప్రారంభించడం జరిగింది. వాటర్ ట్యాంక్ ఏరియాలో మరి గతం నుంచి కూడా బ్రహ్మాండంగా గోదావరి నీళ్ళు ఒకనాడు, మళ్ళీ ఇప్పుడు మిషన్ పవర్తో ఇంటిని కూడా ఎప్పుడో పెట్టడం జరిగింది. నేను అనుకుంటే ఫుల్ ఫ్లెడ్జ్లో ఇక్కడ నీళ్ళు తాగుతున్నారు. మరి అదే కాకుండా పెద్ద ఎత్తున ఈ ప్రాంతం మరి గతంలో ఇక్కడ వార్డు మెంబర్ ఉన్నారు ప్రభాకర్ గారు, ఈ ప్రాంతం కూడా పెద్ద ఎత్తున అప్పుడు నిధులు పెట్టాం. మరి అన్ని ప్రాంతాలను ఆలోచించాక అయితే మ్యాక్సిమం ఇక్కడ రోడ్లు అయినాయి, మ్యాక్సిమం డ్రైన్ కూడా బాగా పెద్ద ఎత్తున కావడం జరిగింది. ఇంకా మిగిలిన ఉన్నవి కూడా మరి ఇక్కడ ఈ ప్రాంతం నుంచే మనకు మన ఈ ప్రాంత మనకు ప్రభాకర్ గారు చైర్మన్ అయ్యారు. మరి ఇంకా ఇక్కడ మిగిలినవి కూడా వీలైన కాడికి ఇంకా నిధులు ఎక్కువ పెట్టైనా ఏమి ఈ పీరియడ్లో, ఈ 5 ఏళ్ళ వీళ్ళ పీరియడ్లో ఏమి మిగలకుండా ఇక్కడ ఎక్కడ కూడా జాండంత రోడ్డు కానీ తర్వాత డ్రైన్ కూడా మిగలకుండా అన్ని పనులు చేసే దిశగా కార్యక్రమం చేస్తాం. పోల్స్ కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. అన్నిటికన్నా ముఖ్యంగా మనకి ఏదైతే ఆయన ముఖ్యమంత్రి చెప్పిన పట్టాల పంపిణీ కార్యక్రమం అప్పుడు కొంతమందికి ఇవ్వడం జరిగింది. బిలో 100 యాడ్స్ 120 యాడ్స్ 100 మందికి ఇవ్వడం జరిగింది. మేము మొన్న 700 మందికి తయారైనాయి. ఆ 700 మందికి మీకు అవి డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. దానిలో వాళ్ళు ఏదైతే అమౌంట్ ఉందో అమౌంట్ కట్టేయండి. మొత్తం మనకు 2840 మంది కట్టారు. ఇంకా దాదాపు 4500 మందికి మనం కట్టింది 2900 మంది. అంటే దాదాపు ఇంకా 1600 మందికి కట్టలేదు. మన వాటర్ ట్యాంక్ ఏరియాలో ఇంతకుముందు కరెంటు కొంచెం ఇబ్బందిగా ఉండేది. అది పెద్దలు గౌరవనీయులైన ఎమ్మెల్యే గారికి దృష్టికి తీసుకుపోయిన వెంటనే ఏడీ గారితో మాట్లాడి వెంటనే ఒక మన ట్రాన్స్ఫార్మర్ శాంక్షన్ చేయించడం జరిగింది. అదేవిధంగా ఏదైతే పాత ఫోన్లు ఉన్నాయి సార్, ఆ పాత ఫోన్లు కూడా శిథిలావస్థలో ఉన్నదని పెద్దలు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయిన వెంటనే వాటిని కూడా అన్ని కొత్త ఫోన్లు వేసి ఏదైతే తక్కువ వోల్టేజ్ ఉన్న ప్రాంతాన్ని కూడా 5 వైర్లు 3 వైర్లు ఉన్న దాన్ని కూడా జంపర్లు కూడా 4 5 వైర్లు వేపించడం జరిగింది. ఎమ్మెల్యే గారి ఆశీస్సులతోటి వెంటనే ఈ యొక్క కరెంటు విషయంలో వెంటనే స్పందించి ఏడీ గారు చెప్పిన వెంటనే ఒక 10-15 రోజుల్లో ఈ యొక్క మా వాటర్ ట్యాంక్ ఏరియా ప్రాంతాన్ని సస్యశ్యామలంగా ఉంది. అదేవిధంగా వాటర్ విషయంలో వాటర్ ట్యాంక్లో మిషన్ భగీరథ వాటర్ కూడా ప్రతి ఒక్క ఇంటికి సుమారు గంటన్నర సేపు వాటర్ ఫుల్గా వస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రతి సౌకర్యాన్ని కూడా మేము ముందుండి చేస్తూ ఉన్నాం. కొమరంభీం జిల్లా తిర్యాని మండలంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకస్మికంగా పర్యటించారు. గతంలో కూడా మండలంలోని మంగి గ్రామ పంచాయతీని ఆకస్మికంగా సందర్శించిన కలెక్టర్ ఈసారి కూడా అకస్మాత్తుగా మండలానికి రావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా ఈ సందర్భంగా ఆయన ముందుగా తిర్యాని మండలంలోని చింతపల్లి గ్రామంలో రైతు వేదికల నిర్మాణాన్ని పరిశీలించి మండలంలోని మాణిక్యపూర్ ముర్రిగూడ గ్రామంలో నిర్మాణ దశలో ఉన్న శ్మశాన వాటిక డంపింగ్ యార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతు వేదిక నిర్మాణాలు వేగంగా పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టాలని, ఇంకా పలు గ్రామాల్లో పూర్తి కాకుండా ఉన్న శ్మశాన వాటిక డంపింగ్ యార్డ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం. వరదల వల్ల నష్టపోయిన పత్తి పంటలకు ప్రభుత్వం పరిహారం అందించాలని డిమాండ్ చేస్తూ కోటపల్లి, వేమనపల్లి రైతులతో కలిసి బీజేపీ నాయకులు మంచిర్యాల కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. మంచిర్యాల ఐబీ చౌరస్తా నుండి కలెక్టరేట్ వరకు రైతులు, నాయకులు ర్యాలీ జరిగింది. అంతకుముందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కలెక్టర్ భారతీ హొలికేరి అందుబాటులో లేకపోవడంతో కలెక్టర్ ఏవోకు వినతి పత్రం ఇచ్చారు. సుమారు 300 మంది రైతులు ర్యాలీలో పాల్గొన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్ వలన ప్రాణహిత నదీ ప్రవాహం రివర్స్ వచ్చి సుమారు 8,000 ఎకరాల్లో పత్తి నష్టం జరిగిందని, రైతులు అప్పుల పాలు అయి ఆత్మహత్య చేసుకుంటున్నప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదని, వెంటనే నష్టపరిహారం చెల్లించాలని, ప్రాణహిత వరదల వలన మునిగిన భూములను కాళేశ్వరం ప్రాజెక్టు ముంపు భూముల కింద తీసుకొని రైతులకు పరిహారం చెల్లించాలని బీజేపీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రఘునాథ్ వెరబెల్లి, అందుగుల శ్రీనివాస్, బాపు, గోపతి మల్లేష్, రంగపల్లి వెంకటేశ్వరరావు, బోయిని హరికృష్ణ, పట్టి వెంకటకృష్ణ, బొద్దున మల్లేష్, మధుసూదన్ రావు, జోగుల శ్రీదేవి, తుల ఆంజనేయులు, కృష్ణమూర్తి, తిరుపతి రెడ్డి, బియ్యాల సతీష్ తదితరులు పాల్గొన్నారు. నేను కౌలు రైతుని. నా పేరు జిమిడి బాపు. నేను 4 ఎకరాలు కౌలుకు పట్టుకున్నాను. ఈ ఎకరాకు 20,000 చొప్పున కౌలుకు పట్టుకున్నా. ఈ తప్పుడు డిజైన్ వల్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు తప్పుడు డిజైన్ వల్ల మాకు నీళ్లు బాగా వచ్చినాయి. ప్రణయిత ముప్పు. ఈ 4 ఎకరాలు నీట మునిగి బాగా తీవ్రంగా నష్టపోయినాం. ఎకరానికి ఒక 50,000 చొప్పున ఈ చేతికి వచ్చిన పంట మేము నష్టపోయినాం. కాబట్టి మాకు ప్రభుత్వం వెంటనే మాకు నష్టపరిహారం ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మన తుగులక్ పాలన మన సార్కి రాత్రి ఒక కొత్త ఐడియా వస్తుంది. మన ముఖ్యమంత్రి గారికి రాత్రి వచ్చిన ఐడియానే ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ యొక్క రీడిజైన్. భారతీయ జనతా పార్టీ తరఫున ఈ రోజు మేము తెలంగాణ రాష్ట్రాన్ని, మేము చెన్నూరు ఎమ్మెల్యేని, ఇక్కడున్న ఎంపీని మేము కోరేది ఏంటంటే, అయ్యా మీకు దమ్ము ధైర్యం ఉంటే వచ్చి ఈ రైతుల పక్షాన కొట్లాడండి, వీళ్ళకు నష్టపరిహారం ఇవ్వండి, మేము కూడా మీతో కూర్చొని కొట్లాడతాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ పని చేయండి. లేదు అంటే నోరు మూసుకొని కూర్చొని మా ముఖ్యమంత్రి ఎట్లా చెప్తాం మేము అట్లా చెప్తాం. కేవలం ఆయన అసెంబ్లీలో మాట్లాడండి. ఎందుకు మాట్లాడండి? క్వశ్చన్ అవర్లో మాట్లాడి ఇక్కడికి వచ్చి ఎన్నడూ రైతులను పోయి కలవని వ్యక్తి, రైతుల సమస్యల గురించి తెలుసుకోని వ్యక్తి అసెంబ్లీలో క్వశ్చన్ అవర్లు ఎందుకు మాట్లాడండి అంటే చూపియాడు. పుల్లగామ, రొయ్యలపల్లి ఇలాంటి గ్రామాలు దాదాపుగా 10 గ్రామ పంచాయతీలు, అక్కడ ఉన్న వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నారో 10,000 ఎకరాలు వేమలపల్లి మండలంలో ఉన్న గ్రామాలు కూడా కలుపుకుంటే ప్రాణహిత నది రివర్స్ రావడంతో పంట నష్టం జరిగింది. దీనికి గాను మాజీ ఎంపీ పార్లమెంటు సభ్యులు డాక్టర్ వివేకానంద, మా జిల్లా అధ్యక్షులు రఘునాథరావు, మేము కలిసి మీ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది రీడిజైన్ ఏదైతే చేశారో అక్కడ పంట నష్టం జరుగుతుంది. ఆ పంట నష్టానికి పూర్తి బాధ్యత ప్రభుత్వం ఉంది. ఈరోజు మన ఊర్లో ఒక చెరువు ఉంటుంది. చెరువు పక్కన ఏదైతే ల్యాండ్ దానికి ఆనుకోని ఉంటుందో దాన్ని FTL కింద తీసుకొని దానికి నష్టపరిహారం ప్రభుత్వం ముందే దాన్ని చెల్లిస్తుంది. మరి అలాంటప్పుడు అంత పెద్ద ప్రాజెక్టు మీరు కట్టినప్పుడు దానికి సంబంధించిన నీరు బ్యాక్వర్డ్ వాటర్ వెనుకకు వచ్చినప్పుడు అక్కడ నష్టం జరుగుతున్న పత్తి రైతులకు కానీ పంట. ప్రధాని మోడీ ప్రభుత్వం ప్రజా ప్రయోజనాలను ఏమాత్రం పట్టించుకోకుండా బడా పెట్టుబడిదారులకు పెద్దపీట వేస్తున్నారని ఇఫ్టు జాతీయ నాయకులు టి శ్రీనివాస్ ఆరోపించారు. మందమరిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మోడీ ప్రభుత్వం తీరుపై ధ్వజమెత్తారు. కోవిడ్ సంక్షోభం కొనసాగుతూ ఉంది. కోవిడ్ సంక్షోభంలో ఉపాధి కోల్పోయినటువంటి 40 కోట్ల మంది అసంఘటిత కార్మిక రంగం ఉపాధి కోల్పోయారు, ఉద్యోగ అవకాశాలు కోల్పోయారు. వాటికి కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఒక ప్రత్యేక ప్యాకేజీలు అంటూ వాళ్ళకి ఆర్థిక ప్యాకేజీలు ఈనాటికి కూడా ప్రకటించలేదు. కానీ ఈ కోవిడ్ కాలంలోనే వాటిని సద్వినియోగం చేసుకోవాలా, కోవిడ్ కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలని మోడీ ప్రభుత్వం ఇవాళ కీలకమైనటువంటి ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని మొత్తం కూడా ఈ కాలంలోనే ప్రైవేటీకరణ, అదేవిధంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వీటన్నిటి కూడా ఆహ్వానిస్తూ పారిశ్రామిక రంగాన్ని వాళ్ళ ధ్వంసం చేస్తూ ఉంది. దేశంలో ఉన్నటువంటి 347 ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఏతున్నాయో, నవరత్న, మినిరత్న, మహారత్న కంపెనీలు ఏతున్నాయో, లాభాలు ఆర్జించేటువంటి కంపెనీలు మొత్తం కూడా ఇవాళ ప్రైవేట్ రంగానికి అదేవిధంగా సింగరేణిలో కూడా ఒక పక్కన ప్రైవేటీకరణ, కాంట్రాక్టీకరణ కొనసాగుతూ ఉంది. అదేవిధంగా అరిసెట్టిపల్లి లాంటి బ్లాకుల్ని కూడా ఇవాళ వాటిని కూడా ఆక్షన్ వేయడానికి ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ సిద్ధమైనటువంటి ఒక పరిస్థితి ఉంది. అందుకే ఇవాళ మొత్తం కూడా కార్మిక వర్గం, బుగ్గని కార్మికులు మొత్తం కూడా పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రధానంగా పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో సింగరేణి ఏదైతే ఉందో, సింగరేణి పరిశ్రమ ఏదైతే ఉందో, ఈ సింగరేణి పరిశ్రమలో ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెరగటం లేదు, మౌలికంగా ఉపాధి పెరగటం లేదు. ఇవాళ ట్రేడ్ యూనియన్లు ఇవాళ ఏం కోరుతూ ఉన్నాయి? ప్రధానంగా ఇవాళ మా లాభాల బోనస్ ఇవ్వండి, ఇంకోటి ఇవ్వండి అనేటువంటి దీని చుట్టూ తప్ప
ప్రాథమికంగా సింగరేణిలో బొందలగడ్డలుగా మారుతున్నటువంటి ఓసీలు కాదు. బాలికను అత్యాచారం చేసిన దుండగుడిపై సిపి సజ్జనర్ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు నేరేళ్ల శారద, చేవెళ్ల మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర్రెడ్డి, ములుగు ఎమ్మెల్యే సీతక్క డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వంలో మహిళలపై అరాచకాలు, అత్యాచారాలు ఘోరంగా జరుగుతున్నాయని రాష్ట్ర కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు నేరేళ్ల శారద దుయ్యబట్టారు. పట్టపగలు మహిళలు రోడ్డుపై తిరగాలంటే చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ల వరకు కిడ్నాప్ చేసి మానభంగాలకు గురి చేసి ఉన్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వంలో మహిళలకు భద్రత కరువైందని, అరాచకాలు జరిగిన వెంటనే పోలీసులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. గతంలో దిశ కేసులు శంషాబాద్ పరిసర ప్రాంతంలో జరిగిన సంఘటనపై సిపి సజ్జనర్ స్పందించి ఎన్కౌంటర్ చేయడంతో ప్రజలలో పూర్తి నమ్మకం కలిగిందని వారు భావించారు. మళ్లీ అరాచకాలు మొదలయ్యాయని, వాటిని పట్టించుకోవడంలో కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యాడని, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వెంటనే ప్రజలు గద్దించడానికి సంఘటితం కావాలని వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో రాష్ట్ర మహిళా సంఘం నేతలు, ముస్లిం మహిళలు తదితరులు పాల్గొన్నారు. 2014 में टीआरएस गवर्नमेंट और वहाँ पे सेंट्रल में बीजेपी गवर्नमेंट फॉर्म हुआ तब से अगर आप महिलाओं के ऊपर क्राइम रेट देखोगे ना तो कितना 20 से लेके 30% बढ़ गया है. तो ऐसा लग रहा है कि टीआरएस गवर्नमेंट और बीजेपी गवर्नमेंट फॉर्म हुआ है सिर्फ महिलाओं के ऊपर अत्याचार करने के लिए. 2 बच्चियाँ घर में खाने के लिए खाना नहीं है इसलिए उनके घर में काम करने को गए. मधु यादव कई सालों से, जब से मतलब 4 साल से जब से उनके घर में है, एक माइनॉरिटी 2 माइनॉरिटी बच्चों को इस तरह से शोषण करना, सब पता चलते हुए भी पुलिस डिपार्टमेंट उनको सपोर्ट करना क्यों हुआ, इसके बारे में सोचने की ज़रूरत है. क्योंकि वो सिर्फ टीआरएस का बंदा है, इसलिए उसको उसके क्राइम को छुपाने के लिए यहाँ के लोकल लीडर्स जो है, भले एमपी हो या एमएलए हो या मिनिस्टर्स हो, आज तक इस बच्ची के घर पे ना तो आए हैं. क्या हुआ है ये एटलीस्ट जानकारी लेने की भी कोशिश वो लोग नहीं करे तो इसके पीछे क्या चल रहा है आप लोग समझने की कोशिश कीजिए. क्योंकि ये सिटी से ज़्यादा दूर नहीं है. केटीआर हर बात पे आप ट्वीट करते हो, ट्विटर पे इतने एक्टिव रहते हो, तो आपको पता नहीं चल रहा है कि 2 माइनॉरिटी बच्चियों को इस तरह से उनका शोषण हुआ है. एक बच्ची का उन्होंने हत्या कर दिया है और वो भी टीआरएस का कार्यकर्ता है. तो आपका जिम्मेदारी बनता है कि आप आके इनको क्षमा मांगो इनसे और बोलो कि नहीं, ये राष्ट्र में हम लोग फिर दोबारा ऐसे बच्चियों के ऊपर कोई हत्या या फिर कुछ होने के लिए नहीं देंगे. मगर कभी भी देखिए आप 2014 से लेके आज तक ना तो टीआरएस के चीफ मिनिस्टर, ना ही कोई मिनिस्टर या फिर एमएलए जो लेडीज है या मिनिस्टर है, कभी भी किसी भी लेडी के ऊपर कोई भी अत्याचार हुआ कभी आके मीडिया के सामने बात नहीं करेंगे. हम डिमांड करते हैं टीआरएस के लोगों से कि टीआरएस के जो महिलाएं, आप रिजाइन कर दो. टीआरएस में आप लोग एमएलए या मिनिस्टर रहने के लायक भी नहीं हो आप लोग. अरे आप लोगों को मिनिस्टर और एमएलए क्यों बनाया है आपको? ताकि इस राष्ट्र में जो महिलाएं हैं उनकी थोड़ा रक्षा कर सको आप. बट रक्षा के बगैर ये लोग तो भक्षा करने के लिए है. इसलिए हम लोग डिमांड करते हैं कांग्रेस की तरफ से, महिला कांग्रेस की तरफ से, ये बच्ची को होम मिनिस्टर माइनॉरिटी है, हाँ डिप्यूटी सीएम, होम मिनिस्टर, सारे लोग, हाँ एक्स होम मिनिस्टर जो सविता इंदिरा रेड्डी जी है, इतनी बड़ी बड़ी बातें करती थी. आज क्या हो गया आपके बड़ी बड़ी बातें? इस बच्ची के ऊपर होता हुआ अन्याय आपने पेपर में नहीं देखा? आपको किसी ने बताया नहीं है? आपकी जिम्मेदारी नहीं बनती है कि आके उस बच्ची के घर वालों से मिलो, क्या हुआ पता करो. और अच्छा वो लड़की वहाँ पे सुसाइड अटेम्प्ट करी या मर गई बोल के आपको पता चला. अब पुलिस डिपार्टमेंट को आंखें नहीं दिख रही है कि बकेट कहाँ पे था, वो लड़की कैसे अपने आप को हैंग कर सकती है? इतनी जल्दी उस बॉडी को डिस्पोज करने की ज़रूरत भी नहीं थी. अरे एक छोटा सा इंसिडेंट कहीं पे होता है तो हम लोग लाखों तरह से पता करने की कोशिश करते हैं कि अरे क्या हुआ बोल के. तो टीआरएस का बंदा है इसीलिए उसको छुपाने के लिए आप फटाफट काम निपटाने की कोशिश कर रहे हो और इनको फोन करके घर में सबको बताते हो कि किसी को अगर आप असलियत बताओगे तो आप सबको मार डालूंगा. ये क्या बात हुई? अभी उनके रिलेटिव अभी आके बता रहे थे कि उनको कॉल आ रहा है कि आप लोग अगर गांव में आओगे या फिर कहीं पे दिखोगे, अगर जुबान खोलोगे तो सबको मर्डर कर दूंगा. तो टीआरएस का बंदा है इसीलिए उसको छुपाने के लिए आप फटाफट काम निपटाने की कोशिश कर रहे हो और इनको फोन करके घर में सबको बताते हो कि किसी को अगर आप असलियत बताओगे तो आप सबको मार डालूंगा. ये क्या बात हुई? अभी उनके रिलेटिव अभी आके बता रहे थे कि उनको कॉल आ रहा है कि आप लोग अगर गांव में आओगे या फिर कहीं पे दिखोगे, अगर जुबान खोलोगे तो सबको मर्डर कर दूंगा. तो ये सारे चीज़ों है, सबके ऊपर जितने केस बनते हैं उतने केस लगाने की ज़रूरत है
और सज्जनार साहब, आपने जिस तरह से दिशा इंसिडेंट को निपटाया है, हम लोगों का सबका भरोसा तो गवर्नमेंट के ऊपर से निकल गया, आपके ऊपर ही थोड़ा भरोसा है। तो सज्जनार साहब से भी हम लोग रिक्वेस्ट करते हैं कि इमीडिएटली ये केस भी आप टेकअप कीजिए और वुमेन कमीशन के बारे में इस तेलंगाना स्टेट में बात करने की ज़रूरत है। यहाँ पे जो पहले वुमेन कमीशन था वो तेलंगाना से नहीं होके आंध्रा से एक लेडी को लाके रखा था, वो तो बिल्कुल कुछ काम ही नहीं करती थी। अभी तो बिल्कुल वुमेन कमीशन ही है नहीं है। तो मतलब ये टीआरएस गवर्नमेंट बना किस लिए है? सिर्फ होर्डिंग्स लगाने के लिए कि हम ये काम कर रहे हैं, हम डबल बेडरूम हाउस दे रहे हैं, हम बच्चियों को जॉब दे रहे हैं, हम बच्चियों को पढ़ाई, अरे पढ़ाई लिखाई, डबल बेडरूम, ये सब अगर आप लोग दे रहे तो ये लोग इस घर में क्यों रह रहे? ये 2 बच्चियां 700 रुपयों के लिए किसी के घर में काम करने की जरूरत क्या थी? अब ये छोटी बच्ची है 15 साल की, तब तो मेरे ख्याल से जब वो जॉब वहां पे शुरू करी तब सिर्फ 10-11 साल की थी। उसको क्या पता होगा कि रात को ये बंदा मेरी बहन को उठा के क्यों लेके जा रहा है? उसको लगा कि सचमुच में कुछ काम है बोल के लेके जा रहा है। तो ये सारी चीजों जो है हम लोग कांग्रेस पार्टी की तरफ से डिमांड कर रहे हैं। अगर इसी तरह से चलता रहा ना तो इस देश में या इस राष्ट्र में महिलाएं बाहर आने के लायक भी नहीं रहेंगे, असल जिंदा रहने के लायक भी नहीं रहेंगे। इसलिए हम डिमांड करते हैं, बरतरफ करो पूरे गवर्नमेंट को। जब आप लोग महिलाओं की रक्षा नहीं कर सकते हो तो आप इस देश को चलाने के भी लायक नहीं हो। और हम और एक डिमांड करते हैं कि इनको 50 लाख का एक्सग्रेशिया भी देना चाहिए, इस बच्चे को जॉब भी देना चाहिए और इस बच्चे की पूरी जिम्मेदारी और पूरे परिवार की जिम्मेदारी आज टीआरएस के गवर्नमेंट के ऊपर है। अगर आप लोग जो यहाँ के एमएलए, मिनिस्टर और एमपी जो भी है, अगर इनकी रक्षा नहीं कर सकते हो, इनके सपोर्ट में खड़ा नहीं रह सकते हो, तो आप सच में आप अपने पोस्ट को रिजाइन कर दीजिए। आप लायक ही नहीं हो कि आप पब्लिक लाइफ में रहो। मैडम इनके सपोर्ट के लिए बिल्कुल खड़ा करेगी। आप सिर्फ एक चीज जानिए, यहाँ पे एक्स एमपी जो है कोंडा विश्वेश्वर रेड्डी साहब, उनके वजह से आज केस बाहर आया है। अगर वो आज नहीं आते, इन्वॉल्व नहीं होते ना, तो इस केस को दबा दिया जाता और ये ऐसा दिखाया जाता, ऐसा करार किया जाता कि उस बच्ची ने सुसाइड कर लिया है उनको पेपर भी पेट दर्द के वजह से। हमारे सामने पेपर लेके आके इनके हाँ, आधार कार्ड भी उनके पास रख लिए। अगर उनका जुर्म नहीं कर रहे, वो अगर सही है, वो लोग गलत नहीं है, तो बच्चियों को आधार कार्ड में मेजर क्यों दिखाने की कोशिश कर रहे? 700 रुपए के लिए कोई आजकल काम करता है? एक दिन के लिए 700 मिलता है। मैडम ये बच्चियों को आज से तकरीबन चंद साल पहले चाइल्ड वाले उठा के लेके गए थे कि छोटे बच्चे काम नहीं कर सकते। उस आदमी ने जो ले जाके आधार कार्डों पे एज बढ़ाने के लिए लेके गया था, एज बढ़ा के फिर वापस लेके आके अपने घर में रखा। इसका क्या रीजन हो सकता है मैडम? मैं वही बोल रही हूँ कि उसने हर तरह का शोषण किया है। మొయినాబాద్లో మైనర్ బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడిని ఉరితీయాలని వికారాబాద్ పట్టణ కేంద్రంలో కులమతాలకు అతీతంగా ప్రజా సంఘాల నాయకులు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మొయినాబాద్లో ముస్లిం మైనర్ బాలికపై అత్యాచారం చేసిన నిందితుడు మది యాదవ్ను కఠినంగా శిక్షించాలంటూ మంగళవారం రాత్రి వికారాబాద్ పట్టణంలో కుల మతాలకు అతీతంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో క్యాండిల్ మార్చ్ ర్యాలీ నిర్వహించారు. ఇలాంటి సంఘటన మరి ఎక్కడ పునరుద్ధరణ కాకుండా ఉండాలంటే నిందితులను ఉరితీయాలని డిమాండ్ చేశారు. कैंडल मार्च है, इसका मकसद ये है कि मोइनाबाद में जो दरिंदगी हुई है, ऐसा वाक़या हिंदू, मुस्लिम, सिख, ईसाई का ये मसला नहीं है, बल्कि ये मसला सारी इंसानियत को शर्मसार करने वाला मसला है। ऐसे जब तक वाक़यात होते रहेंगे, एक इंसान जो वाक़ईतन इंसान है उसकी आंखें और उसका सर जो है झुक जाएगा। बाज़ लोग जो इंसान की शक्ल में होते हैं लेकिन वो असल में जो है जानवर होते हैं, ये जानवरों जैसी हरकत है। తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ల్యాండ్ ఆర్డర్ పెద్ద సమస్యగా మారింది. చాలా సంఘటనలు జరిగిన ఈరోజు దళితులపైన, దళిత మహిళలపైన, అణగారిన వర్గాల మహిళలపైన అత్యాచారాలు జరుగుతున్న ప్రభుత్వము నిమ్మకు నీరెత్తునట్టుగా మరి నిర్లక్ష్యం వహించడం ఇది సభ్య సమాజానికి సిగ్గుచేటని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు అత్యాచారాలు జరిగి రోజు రోజుకు అన్ని వర్గాలపైన అత్యాచారాలు జరుగుతున్న ప్రభుత్వం స్పందించకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈరోజు వారికి అందరికీ కూడా మేము అండగా ఉంటామని చెప్పేసి మనవి చేసుకుంటున్నాం. ప్రభుత్వానికి ఒక డిమాండ్ కూడా చేస్తున్నాం. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో
కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారని చొప్పదండి ఎమ్మెల్యే సుంక రవిశంకర్ వెల్లడించారు. మల్యాల మండలం లంబాడిపల్లి గ్రామంలో 16 లక్షల విలువ గల SDF నిధులతో నిర్మించే సీసీ రోడ్లకు చొప్పదండి ఎమ్మెల్యే సుంక రవిశంకర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుంక రవిశంకర్ మాట్లాడుతూ కరోనా సమయంలో కూడా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నడుస్తున్నాయని అన్నారు. దేశానికి ఆదర్శవంతమైన పాలన అందిస్తున్నారని ఎమ్మెల్యే సుంక రవిశంకర్ అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం గొల్లకుర్మల అభివృద్ధికి కృషి చేస్తుందని మెదక్ జిల్లా నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి పేర్కొన్నారు. మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో చేగుంట నార్సింగి మండలాలకు చెందిన గొర్రెల పెంపకదారుల అవగాహన సదస్సు కార్యక్రమంలో నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గొల్ల కుర్మల అభివృద్ధి కోసం కృషి చేసిందని, రానున్న కాలంలో యాదవుల అభివృద్ధి కొరకు మరిన్ని సంక్షేమ పథకాలు తీసుకువచ్చే ఆలోచన ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్నారని అన్నారు. ప్రతి గ్రామంలో గొర్రెలకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ప్రత్యేకమైన షెడ్లు నిర్మిస్తామని సూచించారు. గొల్ల కుర్మ నాయకుల సమస్యలను ఎమ్మెల్యే మదన్ రెడ్డి దృష్టికి తీసుకురాగా వాటిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళీ యాదవ్, చేగుంట ఎంపీపీ శ్రీనివాస్, జెడ్పీటీసీ శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇన్ని జరిగినా కూడా ఇవాళ మరి చాలా వరకు కూడా భూములలో ఎన్ని కష్టాలు పడ్డా కూడా ఇవాళ పరిష్కారాలు అయితలేవు. దాని కొరకు ఇలా ముఖ్యమంత్రి గారు భూ సంస్కరణ చట్టమే తీసుకొచ్చి మరి అందరికి కూడా ఇవాళ డిజిటల్ సర్వే చేయించి ఒక్క సంవత్సరం లోపలనే తెలంగాణ రాష్ట్రాన్ని గుంట గజం వచ్చి ఎవరు జాగ్రత్తలు ఇచ్చి పకడ్బందీ ఆన్లైన్ చేయాలి అనేది కూడా మరి సిస్టమ్ ఏర్పాటు చేసేది అనేది కూడా మీకు మనం చేస్తున్నాం. చాలా బ్రహ్మాండంగా ఇవాళ ఒక దుబ్బాక కాన్ఫరెన్స్ కే 1,75,000 ఎకరాలకు నీళ్లు వస్తున్నాయంటే మరి ఇవాళ ఎంత సంతోషం అనేది కూడా మీరు అందరికీ ఇవాళ తెలుసు. ఇవాళ దుబ్బాక కాన్ఫరెన్స్ అన్ని చెల్లుకుంటారు నిండినాయి. ఎప్పటికి కూడా ఇక కరువు అనేది మనం చూడం. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మరి ఎక్కడ మనకి ఇక్కడ ఎండలు కొట్టి వర్షం పడకుండా మనం చెల్లుకుంటామని నిండుతూనే ఉంటాయి. ఆ కాలువల ద్వారా ఎక్కడో ఛత్తీస్గఢ్ లో వాన పడితే, అడవుల మీద వాన పడితే మనకు కాళేశ్వరం ఎప్పుడో నీళ్ళు వస్తూనే ఉంటాయి. మనకి ఎప్పటికి కరువు అనేది చూడం. అండర్ గ్రౌండ్ వాటర్ కూడా ఇలా గోదావరి నీళ్ళు కానీ మాకు సింగూరు మేము చాలా బాధపడ్డాం. సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ విఫలమైందని ఏఐటీసీ ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య ఆరోపించారు. కార్మికులకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు పరిష్కారానికి నోచుకోలేదని అన్నారు. మందమరిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన అధికార పార్టీ టీబీజీకేఎస్ యూనియన్లపై మండిపడ్డారు. నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం భారతదేశంలో ఉన్న ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు. బొగ్గు గనులను కూడా ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రాష్ట్రంలో కేసీఆర్ గారి ప్రభుత్వం సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికుల్ని ప్రవేశపెట్టి పర్మనెంట్ కార్మికులు తగ్గిస్తూ ఉన్నారు. ఒక్కటి కూడా అండర్ గ్రౌండ్ కొత్త మైన్ తీసుకురావడం లేదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాడు 64,000 మంది పర్మనెంట్ కార్మికులు ఉంటే ఇవాళ 43,000 మందికి తగ్గారు. ఆనాడు 17,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉంటే ఇవాళ 31,000 మందికి కాంట్రాక్ట్ కార్మికులు పెరిగారు. ఈ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా సింగరేణిని ప్రైవేట్ పరం కాంట్రాక్టీకరణ చేస్తూ ఉన్నారు. దీనికి వ్యతిరేకంగా సింగరేణిలో కార్మికుల సమస్యలు అనేక పెండింగ్ ఉన్నాయి. ముఖ్యంగా లాభాలు ప్రకటిస్తలేరు. 10వ నెల వస్తున్నా లాభాల్లో వాటా 35% ఇవ్వాలని, మార్చి నెలలో కట్టిన జీతాలు ఇవ్వాలని, మెడికల్ బోర్డు వెంటనే నిర్వహించాలని, యాక్టింగ్ చేస్తున్న కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చేయాలని, బదిలీ వర్కర్లందరినీ కూడా 190 అయిన వాళ్ళని డేట్ ఆఫ్ అపాయింట్మెంట్తో సంబంధం లేకుండా 190 అయిన వాళ్ళు అందరినీ కూడా పర్మనెంట్ చేయాలి. అదేవిధంగా బదిలీ వర్కర్గా ఉండి వివిధ కేటగిరీలో యాక్టింగ్ చేస్తే ఆ కేటగిరీలోనే వాళ్ళని పర్మనెంట్ చేయాలని,
సిద్దిపేట జిల్లా గజ్వేల్ మార్కెట్ కమిటీ పాలకవర్గ సమావేశం చైర్పర్సన్ మాదాసు అన్నపూర్ణ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా పలు అంశాలపై సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ కేంద్రం 3 రకాల చట్టాలను చేసిందని, ఈ రైతు విధానాన్ని తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. వ్యవసాయ రంగంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ఉచితంగా 24 గంటల కరెంటు ఇస్తున్నారని, కానీ కేంద్రం రైతుల నడ్డి విరిచే విధంగా బోరు బావుల వద్ద మోటార్కు మీటర్ పెట్టి భవిష్యత్తులో బిల్లు వసూలు చేయాలనే ఆలోచనను కూడా తాము వ్యతిరేకిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన రెవెన్యూ చట్టాన్ని తేవడాన్ని స్వాగతిస్తున్నామని వారు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ సెక్రటరీ శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, వైస్ చైర్మన్ బట్టు సుధాకర్ రెడ్డి, పిఎస్సిఏ చైర్మన్ జేజేల వెంకటేశం, డైరెక్టర్లు సత్తిరెడ్డి, భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మార్కెట్ కమిటీలో 2వ మార్కెట్ కమిటీ పాలకవర్గ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నూతనంగా 3 చట్టాలను తీసుకువచ్చింది. 1 నేషన్ 1 రేషన్ చట్టం ద్వారా ప్రస్తుతం స్థానికంగా ఉన్న మార్కెట్లన్నీ తమ అస్తిత్వాన్ని కోల్పోయే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 24 గంటల ఉచిత కరెంట్ని ఇస్తున్న సందర్భంలో కేంద్ర ప్రభుత్వం వాళ్ళ నడ్డి విరిచే విధంగా బోరు బావుల వద్ద మోటార్కు మీటర్ పెట్టి బిల్లు వసూలు చేయడం అనేది సరైనది కాదు. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నూతన రెవెన్యూ చట్టాన్ని రైతుల భవిష్యత్తును బంగారంలో తీర్చిదిద్దడానికి తీసుకువచ్చారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మైనర్ బాలిక అత్యాచారం హత్యపై నిరసన వెల్లువ, నిందితుని కఠినంగా శిక్షించాలని ప్రజా సంఘాలు ఎంఐఎం పార్టీ డిమాండ్. కొమరంభీం జిల్లా తిరణిలో కలెక్టర్ ఆకస్మిక పర్యటన, అభివృద్ధి పనులను పరిశీలించిన సందీప్ కుమార్ ఝా. మైనర్ బాలిక అత్యాచారం హత్యపై కాంగ్రెస్ నిరసన ఆందోళన, టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మహిళలపై దాడులు పెరిగిపోయాయన్న రాష్ట్ర అధ్యక్షురాలు నేరెళ్ల శారద. గొల్లకుర్మల అభివృద్ధికి ప్రభుత్వం కృషి, సీఎం కేసీఆర్ యాదవుల కోసం మరిన్ని పథకాలు తీసుకువస్తున్నారన్న నర్సాపూర్ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.